మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వరంగల్ పట్టణానికి ఏం చేస్తున్న సందర్భంలో రేపు వారు చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి ముందే ప్రిలిమినరీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు వారి ముందు ఈ జిల్లాకు సంబంధించిన అంటే కుడా లిమిట్స్కి సంబంధించిన సమస్యలను మరి అక్కడి నుంచి మాకు సీఎంఓ నుంచి కొన్ని ఎజెండా ఐటమ్స్ రావడం జరిగింది. వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి, ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు వారు ఇచ్చిన ఎజెండాలోని ఐటమ్స్ ప్రతి ఒక్కటి కూడా వివరంగా ముఖ్యమంత్రి గారు నోటీస్కి తీసుకుపోవడం జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి గారు 1 వరకు 12కి అక్కడ స్టార్ట్ అవుతారు హైదరాబాద్ నుంచి. 1 వరకు టెక్స్టైల్ పార్క్లో ల్యాండ్ అవుతారు. టెక్స్టైల్ పార్క్లో అక్కడ ఉన్నటువంటి పనులను పరిశీలించి మరి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పరుచుకున్న తర్వాత అక్కడ కొంత ఫోటో ఎగ్జిబిషన్ కానీ ప్లాంటేషన్ అనేది 2 కార్యక్రమాలు పెట్టాము. ఆ తర్వాత బై రోడ్ వారు వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతా ఉంది, ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతోటి మాట్లాడి తెలుసుకొని మరి ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ రివ్యూ ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్షన్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్, 2వ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము. దీనికి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేయాలి అని మరి అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ మేము చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా అన్ని రకాల వరంగల్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు. దీనికి లింక్గా ఉన్నటువంటి జిల్లాలు ఇటు ఖమ్మం కానీ ఇటు కరీంనగర్ సైడ్ కూడా వారు డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మొన్ననే మొన్నటి వరకు కూడా ఎలక్షన్స్ కోడ్ ఉండడం వలన కొంత మా పరిపాలనకు గ్యాప్ వచ్చినా కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే అందరం కూడా మళ్ళీ మా పనుల్లో విధుల్లోకి మరి ఎంటర్ అయి మా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రిని కోరిన వెంటనే ముందుగా వరంగల్ కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఇక్కడ ఒకసారి దిశానిర్దేశం చేసినట్టయితే ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ అంటూ ప్రిపేర్ చేసినట్టయితే దశల వారీగా ఈ యొక్క కుడా లిమిట్స్ని కానీ వరంగల్ పట్టణాన్ని కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందని చెప్పి వారు కోరిన మీదట రేపు సమయం ఇచ్చి రావడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మేము తీసుకోబోయేటువంటి అంశాలు ఫస్ట్ టెక్స్టైల్ పార్కు నిర్మాణము, దాంట్లో ఫోటో ఎగ్జిబిషన్, ఆ లోకల్ ఇన్స్పెక్షన్ ప్లస్ ప్లాంటేషన్, ఈ 3 కూడా చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి బై రోడ్డు మన హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని ఎజెండా అంశాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదలు వరంగల్ మాస్టర్ ప్లాన్ గురించి మొదటి అంశంగా మరి చెప్పుకున్నాము. దాన్ని గతంలో ఒకసారి మాస్టర్ ప్లాన్ చేసి పంపించారు కానీ అందులో డీవియేషన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రోడ్స్ పోకుండా, వాళ్ళ జాగాలు పోకుండా, వాళ్ళ ఇల్లు పోకుండా వాళ్ళు మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పంపించారు. కాబట్టి దానివల్ల అందం పోతుంది, పట్టణ అందం పోతుంది. ప్లస్ అది ఒక స్వార్థపూరితమైనటువంటి మాస్టర్ ప్లాన్గా ఈరోజు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలిసింది. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ఏజెన్సీని టెండర్ ప్రాసెస్లో పిలిచి మళ్ళీ కొత్త వాళ్ళను నియమించి ఒక 3 months టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చి
కొత్త మాస్టర్ ప్లాన్ తీసుకొని దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది మేము అందరం కూడా అభిప్రాయం వ్యక్తపరచడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.